అందరికీ నమస్కారం. స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ 2025, 26కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఎలా వేయాలి? ఎస్టిమేషన్ వేసిన తర్వాత దాన్ని ఎలా అప్‌లోడ్ చేయాలి? మరియు బిల్ సబ్మిషన్ ఎలా చేయాలి? ఒకవేళ రిజెక్ట్ అయిన బిల్లు ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పాఠశాల యూజర్ ఐడి మరియు పాస్వర్డ్‌తో ఈ యాప్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఆప్షన్స్ ఈ విధంగా కనపడతాయి. ఇందులో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ మూడో ఆప్షన్ మాత్రమే. కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఫర్ స్కూల్స్. దీన్ని క్లిక్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025, 26కి సంబంధించినటువంటి డేటా కనబడుతుంది. గత ఫైనాన్షియల్ ఇయర్ 2024, 25కి సంబంధించినటువంటి డేటాని క్లిక్ చేసి అందులో ఎస్టిమేషన్ ఎలా చేశాం, మరియు అప్లోడింగ్ ఎలా చేశాం, బిల్ క్యాప్చరింగ్ ఎలా చేశాం అనేది ఒకసారి అవగాహన తెచ్చుకున్నంత తర్వాత మాత్రమే మీరు ఈ 2025, 26కు సంబంధించినటువంటి డేటాను సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైనది. 2025, 26కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్‌ని ప్రొసీడ్ ద్వారా క్లిక్ చేసిన తర్వాత మొట్టమొదటి ఆప్షన్ అయినటువంటి ఎస్టిమేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈ పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ 2025, 26కి సంబంధించినటువంటి అమౌంట్ 50,000 మంజూరు చేయబడ్డాయి. సో, దాన్ని ఎలా ఎస్టిమేషన్ వేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా పాఠశాలకు సంబంధించినటువంటి 50% నిధులు మాత్రమే సమకూర్చిన సందర్భంగా ఎస్టిమేషన్ మాత్రం 50,000కు మాత్రమే వేయాలి. ఒకవేళ 25,000కు మాత్రమే ఎస్టిమేషన్ వేసిన వెంటనే మిగిలిన 25,000 కూడా ఎస్టిమేషన్ వేసి సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిషన్ అనేది ఎలా చేయాలో ఈ విధంగా తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ చార్జెస్ సంబంధించినటువంటి అమౌంట్ 0 పెట్టాలి. కారణం ఏమిటంటే ప్రభుత్వం వారే పే చేస్తున్నారు కనుక. దాని తప్ప మిగిలినటువంటి అన్ని ఎస్టిమేషన్ ఈ విధంగా చేయడం జరిగింది. ఈ ఎస్టిమేషన్ తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో, దీనికి సంబంధించినటువంటి ఫోటోస్‌ను ఇది అడుగుతుంది. సో, ఇందులో ఏ ఒక్క ఫోటోను అప్‌లోడ్ చేసినా ఈ డేటాని తీసుకుంటుంది. మేము ఆల్రెడీ టీఎల్ఎంకి సంబంధించిన కొంత డేటాను మరియు స్టేషనరీ కొంత కొని ఉన్నాం కనుక దానికి సంబంధించిన ఫోటోను ఈ విధంగా సబ్మిట్ చేయాలి. ఫర్దర్‌గా ఈ ఎస్టిమేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఈ విధంగా చూపిన వెంటనే దాన్ని క్లిక్ చేసి పైన ఉన్నటువంటి ఎస్టిమేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఎస్టిమేషన్ కాపీ సో ఈ విధంగా కనబడుతుంది. ఈ ఎస్టిమేషన్ కాపీలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసి చైర్మన్ సంతకంతో పాటు కమిటీ సభ్యుల సంతకాలు అందరి పెట్టిన తర్వాత ఎస్టిమేషన్ కాపీని మరియు దానికి సంబంధించినటువంటి రెజల్యూషన్ని రాసుకున్న తర్వాత అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డౌన్లోడ్ చేయబడ్డ ఎస్టిమేషన్ కాపీ నందు హెడ్ మాస్టర్ గారి సంతకము, ఎస్ఎంసి చైర్మన్ గారి సంతకము మరియు సభ్యుల సంతకాలు, స్టాఫ్ సంతకాలు విత్ సీల్స్ వేసిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేయాలి. అలా చేయని ఎడల ఎస్పీడీ గారు కానీ ఈ బిల్స్ని రిజెక్ట్ చేసేటటువంటి అవకాశం కలదు. అప్లోడింగ్ పీసీ రెజల్యూషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా డేటా కనిపించిన తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే
బ్రౌజ్ సైన్డ్ కాపీ ఉంటుంది. ఇది కేవలం పీడిఎఫ్లో మాత్రమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎస్టిమేషన్ ఇక్కడ అప్లోడ్ చేసిన వెంటనే ఇది 3 గేట్వేలను దాటి ఎస్పీడి గారికి వెళ్తుంది. మొదటి గేట్వే పాఠశాల గేట్వే, నెంబర్ 2 ఎంఐఎస్ కోఆర్డినేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఎంఈఓ గారి నుండి, మరియు మూడవ గేట్వే డిఈఓ గారి యొక్క లాగిన్ నుండి వెళ్తుంది. ఎస్పీడి గారు ఇవన్నీ పరిశీలించిన తర్వాత దీన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే బిల్ క్యాప్చరింగ్కి మీకు అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి మనం అప్లోడ్ చేసినటువంటి పీసీ రెజల్యూషన్ కాపీ ఎస్పీడి గారి అనుమతి పొందలేదు కనుక బిల్ క్యాప్చరింగ్ ఫెసిలిటీ ఇంకను కల్పించబడలేదు. ఒకవేళ పీసీ రెజల్యూషన్ సైన్డ్ కాపీ రిజెక్ట్ చేయబడితే ఆ రిజెక్టెడ్ బిల్స్ ఇక్కడ కనబడతాయి. ఎస్టిమేషన్ కానీ మనం రిజెక్ట్ చేసినటువంటి బిల్స్ కానీ ఇక్కడ కనబడతాయి. కనబడినటువంటి బిల్లుని మళ్ళీ రీఅప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇదే విధంగా సిఆర్సి గ్రాంట్ కానివ్వండి, ఎంఆర్సి గ్రాంట్ కానివ్వండి, సేమ్ ప్రాసెస్లో చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.